వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పొద్దుటూరు పాత బస్టాండ్కు ఒక 40-50 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ చరిత్రను మన మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామరెడ్డి గారు, మున్సిపల్ అధికారులు వచ్చి ఈరోజు పాత బస్టాండ్ను పడగొట్టి బస్టాండ్ను ఆధునీకరించుతాం అని ఆ చుట్టుపక్కల ఉన్న 30-40 కుటుంబాలను రోడ్డుపాలు చేసినారు. ఈ రోడ్డుపాలు చేసేదానికి కారణం స్వార్థం. గతంలో ఒక మాజీ శాసనసభ్యుడు వచ్చి అర్లీ మార్నింగ్ ఉదయం చీకట్లోనే వాళ్ళ సొంత ఆస్తి ఉన్నట్టు పాత బస్టాండును పొలగొట్టిపోయినాడు. దాని మీద ఇంతవరకు కేసు పెట్టలేదు. పాత బస్టాండులో చిరు వ్యాపారులు చుట్టుపక్కల 40 కుటుంబాలు జీవిస్తున్నాయి. అది ఇక్కడ వద్దు, బస్టాండ్కు ఇంకా చాలా ఒక మాస్టర్ ప్రణాళిక చేసి చుట్టుపక్కల రూములు వేసి బస్టాండ్ కట్టాలంటే చాలా స్థలం ఉంది. అదే కట్టాల్సిన అవసరం లేదు. ఆ పేదల మీద కక్ష సాధింపు ధోరణి ఈ అధికార పార్టీ నాయకులకు. వాళ్ళు వైసీపీకి సపోర్టుదారులని ఇంకొకటని వాళ్ళని వచ్చి అప్పుడప్పుడు అర్లీ మార్నింగ్ వచ్చి పలగొట్టిపోవడం చాలా తప్పు. దాని మీద పోలీసుల ముందరే పలగొట్టినా కానీ కేసు పెట్టలేదు మున్సిపల్ అధికారులు. ఈరోజు వచ్చి బస్టాండును పలగొట్టారు. ఇలాంటి మున్సిపల్ స్థలాలు ప్రొద్దుటూరులో చాలా ఉన్నాయి. బిల్డింగులు కడతా ఉన్నారు. మేము గతంలో ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం. దాన్ని పట్టించుకునే సందర్భమే లేదు. కళ్యాణ మండపాలు కట్టినారు, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కడతా ఉన్నారు మున్సిపల్ స్థలాలలో. అరే ఇది మన మున్సిపల్ స్థలం అయ్యా, దాన్ని కాపాడండి అని మేము మున్సిపల్ మీటింగ్లలో మేము కానీ కౌన్సిలర్లు కానీ ఎన్ని చూర్లు అడిగినా దాని మీద పోయేది లేదు. పట్టణ ప్రణాళికలో అభివృద్ధిలో ఒక భాగం అంటారు. అభివృద్ధిలో భాగం ఎక్కడండి? రండి మేము చూపిస్తాము. పొద్దుటూరులో తాగునీరు లేని ఏరియాలు చాలా ఉన్నాయి. సిమెంట్ రోడ్లు లేని ఏరియాలు ఉన్నాయి. రోడ్డు మీద రోడ్లు వేస్తా అన్నారు. మంచి రోడ్లను పొలగొట్టి పైప్ లైన్ కనెక్షన్ ఇస్తా అన్నారు. ఎక్కడ ఇస్తా అన్నారు? వాళ్ళకు అనుకూలమైన ప్రదేశాలలో, వాళ్ళకు అనుకూలమైన ప్లేసులలో ఇస్తా అన్నారు. చాలా ప్రాంతంలో 2 రోజులకు 3 రోజులకు వచ్చే సందర్భాలు ఉన్నాయి. సిమెంట్ రోడ్లు లేవు. ఇది ఈ ప్రొద్దుటూరు పాలకుల యొక్క పరిస్థితి. 40 ఏళ్లగా పాత బస్టాండ్లో జీవనం చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు నోటీసులు ఇచ్చినా రైట్ కాదనం. బస్టాండ్ కట్టాలంటే ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక చేయి. దాని మీద మేము మా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు బస్టాండ్లో 3 రోజులు పనుకున్నాం. అక్కడే వంట వరపు చేసినా కానీ వాళ్ళ కనికరం లేదు. బస్టాండ్ పడగొట్టాలా, ఆధునీకరించాలా? ఏమి ఇప్పుడు అవసరం అది? వాళ్ళు వచ్చి అడిగినారా? ప్రజలు వచ్చి అడిగినారా బస్టాండ్ అని? పని జరుగుతుంది కదా, చేయి ఆధునీకరణ. అభివృద్ధికి ఆటంకం కాదు. మేము మా ఎమ్మెల్యే గారు బస్టాండ్ ప్లేస్ చాలా ఉంది, దాన్ని చూసి ఒక మాస్టర్ ప్లాన్గా మంచి టెక్నీషియన్ తీసుకొని వచ్చి చేయండి. అది అభివృద్ధి అంటే. ఇట్లా ప్రజలను రోడ్డు మీద చేసి చాలా దుర్మార్గమైన చర్య, అవివేకమైన చర్య. త్వరలోనే ఈ అధికార పార్టీ గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో వచ్చినాయి. మా జగన్ సారు సీఎం అయ్యే రోజులు చాలా దగ్గర. అప్పుడు ప్రజలు ఓటనే ఆయుధంతో అధికార పార్టీని ఊంచి కొడతారు.